హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చూసారా, స్వయంభుగా వెలిసిన విజయదుర్గమ్మ టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు ములకాల గ్రామం, మంచిర్యాల జిల్లా ములకాల గ్రామంలో అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మేము కారులో అయితే వెళ్తున్నాము. నేను, అక్క, మా వారు అండ్ మా మరిది, మా అత్తయ్య, మేమైతే అందరం వెళ్తున్నాం పిల్లల్ని పట్టుకొని అయితే టెంపుల్కి. సో కారులో అయితే ఇక స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు ఇక్కడ వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అయితే ఇక మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము, మంచిర్యాల సర్కిల్ చౌరస్తా. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో అయితే బెల్లంపల్లి వెళ్ళే చౌరస్తా, బెల్లంపల్లి వచ్చేస్తుంది. మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి ములకాల గ్రామంకి. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళినాక అటు లోపలికి మెయిన్ రోడ్ నుంచి మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్వయంభుగా విజయదుర్గమ్మ టెంపుల్ అని బోర్డు ఉంటుంది మెయిన్ రోడ్ మీద. మెయిన్ రోడ్ నుంచి మనకు లోపలికి ఒక 1 km డిస్టెన్స్ అట్లా ఉంటుంది. 1 km లోపే ఉంటుంది డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి టెంపుల్ దారి. సో చూస్తున్నారు ఈ విధంగా అయితే మేమైతే కార్లో వెళ్ళాము. సో అలా అయితే వెళ్ళిపోయాం టెంపుల్ కాడికి. టెంపుల్ కాడికి అయితే వచ్చేసి అయితే మేమైతే కారు దిగేసాము. మా మరిది అయితే కార్ పార్కింగ్లో పెట్టడానికి వెళ్ళారు. సో ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళైతే వెళ్తున్నారు. నేను ఇక మెల్లగా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను వెనకాల. సో నేనైతే ఇలా వీడియో షూట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. సో ఇక్కడైతే మనకు ఇంకా టెంపుల్ అయితే నిర్వహించలేదు, అంటే టెంపుల్ ఇంకా కట్టలేదు. టెంపుల్ కట్టడానికి కావాల్సిన అమౌంట్ కానివ్వండి, ఇంకైనా సహాయం కానివ్వండి, కొంచెం గవర్నమెంట్ తరఫున కావాలి కదా మనకు. సో అట్లా అయితే ట్రై చేస్తున్నారు. రీసెంట్గానే మనకు అమ్మవారు స్వయంభుగా వెలిసారు. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఉంది మనకు. సో ఈ విధంగా ఉంటుంది టెంపుల్ మొత్తం. టెంపుల్ పరిణామంలో ఇట్లా అంతా ఇట్లా అయితే సెట్ చేశారు అక్కడ అంతా. ఇట్లా జనాలుగా బాగా వస్తున్నారని చెప్పేసి అయితే కొంచెం ఇట్లా ఎదురు కట్టెలతో ఇట్లా అయితే అన్నీ రెడీ చేశారు. మనకి ఎండ తాకొద్దని చెప్పేసి పైన ఇట్లా కొబ్బరి మట్టలు అంటారు కదా, అలాంటివి అవన్నీ వేశారు. సో చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. సో చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు ఉన్నాయో. అసలు 18 రోజులు అలా మనకు అమ్మవారు మన కోరిక తీరుస్తుందంటే నమ్ముతారా? మనం మనసారా ఏదైనా కోరిక తీరిస్తే కంపల్సరీ అమ్మవారు అనేది మన కోరిక అనేది నెరవేరుస్తారు. సో చూస్తున్నారా, ఇక్కడ ముడుపులు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత పవర్ఫుల్ అమ్మవారు. సో ఒక్కసారి మీరు వెళ్ళి మేము కోరికని కోరుకొని వస్తే కోరిక నెరవేరుతుంది అంటే మీరు కంపల్సరీ ఎన్నిసార్లు వస్తా అంటే అన్నిసార్లు మొక్కుకోండి అమ్మవారికి, కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సో ముడుపులు అయితే చాలామంది అయితే కట్టేశారు. సో నేనైతే మొక్కుకున్నా, నా కోరిక నెరవేరితే కంపల్సరీ అయితే నేను కూడా ముడుపు కట్టుకొని నా మొక్కునైతే మంచిగా తీర్చుకుంటాను. ఇక్కడ ఇక మా చిన్నోడైతే దిగి వాళ్ళ అన్నయ్యకి రమ్మంటాను. వాళ్ళ అన్నయ్య మా చిన్నోడు ఇద్దరు ఇక కలిసి వెళ్తారంట. చూస్తున్నారా, లెఫ్ట్ రైట్ అన్నట్టయితే వెళ్తున్నారు వాళ్ళు. ఇక ఇటు మొత్తం ఇట్లా తిరిగి పోవాలి. సో మాకు ఫస్ట్ అర్థం కాక మేము ఇట్లా డైరెక్ట్ ఇటు వెళ్ళడానికి చూసాం, కానీ అట్లా కాదంట. సో మళ్ళీ ఇట్లా రౌండ్గా తిరిగి పోవాలి. ఇట్లా లైన్ ఉంటుంది మనకు. ఇక్కడ వచ్చేసి అయితే మనకు మన విభూది ఉంటుంది కదా, హోమం ప్రతిరోజు అక్కడ హోమం జరుగుతుంది. ఇంకా స్పెషల్ డేస్లో కూడా జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారుగా, స్వయంభుగా వెలిసిన స్థలం ఇది అమ్మవారిది. సో మనకు అమ్మవారి విగ్రహం అనేది మనకు అక్కడ దొరికింది. సో అమ్మవారు వెలిసిన స్థలం అది. సో ఆ మూలకి పెట్టలేం కాబట్టి మళ్ళీ మధ్యలో అయితే అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్టాపించారు. సో చూస్తున్నారు కదా, ఆ స్థలం అనేది అమ్మవారు వెలిసిన స్థలము. సో ఇక్కడ టెంపుల్ కట్టడానికి అయితే ఇంకా కొన్ని టైం పడుతుంది మనకు. ఈ ఫిబ్రవరిలోనే, ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో ఏమంటారు, ముగ్గు ఏదో సంథింగ్ అంటారు, గుడి కట్టడానికి స్టార్ట్ చేస్తారంట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇక్కడ హోమగుండం ఉంటుంది. చెప్తున్నా కదా, హోమగుండంలో హోమం కూడా కాలుస్తారు. సో ఇక్కడ అయ్యవార్లు కూడా ఉన్నారు. ఈ అయ్యవార్లు కూడా మన ఊరికి వస్తారు, మా ఊరికి టేక్మట్ల, మంచిర్యాల జిల్లా టేక్మట్ల గ్రామం అయితే వస్తారు. చూస్తున్నారు అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారు. అమ్మవారిని చూస్తుంటే నాకైతే ఒక్క నిమిషము ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నిజంగానే అమ్మవారిని చూడంగానే నాకు ఎందుకో కళ్ళ వెంబటి నీళ్ళు అయితే వచ్చేసాయి.
సో అమ్మవారిని చూడంగానే ఎందుకు అమ్మవారి నేను చూడంగానే అమ్మవారు నవ్వుతున్నట్టు అనిపించింది నాకు ఒకటేసారి ఫేస్ చూడంగానే అయితే అమ్మవారిది. సో చూస్తున్నారు ఈ విధంగా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకొని అయితే ఒక సైడ్కి వచ్చి అయితే కూర్చున్నాము. ఈ నుంచి చిన్నగా ఇట్లా క్లిప్ జూమ్ చేయడానికి తీసిద్దామని చూసినాం. ఇక్కడ వచ్చేసి అభిషేకం మనకు అంటారు కదా కుంకుమార్చన అవి కావనివ్వండి. సో ఆ కుంకుమార్చన అవి చేసుకోవడానికి అయితే అక్కడ చిన్నగా అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నారు. ఇక ఇక్కడైతే మా చిన్నోళ్ళు అయితే బిస్కెట్ తింటున్నారు. సో ఫోటో తీస్తున్నాను. మా చిన్నోడైతే పోజ్ ఇస్తుండు. సో చూస్తున్నారుగా ఈ విధంగా అయితే మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ పక్కన వచ్చేసి పోచమ్మ తల్లిది చిన్న టెంపుల్ ఉంటుంది. పక్కనే అక్కడ మనకు అమ్మవారు దుర్గమ్మ టెంపుల్ వెలిసిన టెంపుల్ దాని పక్కనే మనకు పోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. సో మా చిన్నోడు చూడండి ఎట్లా మొక్కుకుంటుంది అమ్మవారిని, మా చిన్న పొట్టమ్మది. సో చూస్తున్నారు ఈ విధంగా అయితే మా దర్శనాలు అయితే కంప్లీట్ అయ్యాయి. అలాగే మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా, మీ కోరికలు నెరవేరాయి అనేది కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో చూడండి మా చిట్టి తల్లి అయితే ఎంత భక్తి శ్రద్ధలతోనైతే మొక్కుతుంది దేవుళ్ళని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ టెంపుల్ గురించి తెలుసా, మీరు వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే మా దర్శనం కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.